అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ గడిచిన 15 నెలలలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు 8,19,000 కోట్ల అప్పు చేసిపోతే ప్రతి సంవత్సరం నెలకి 6,500 కోట్లు అప్పు మిత్తి కడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, పేదవాడి కష్టాలు, పేదవాడి కన్నీరుని తుడుస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడి కష్టాలు తీర్చాలని, ప్రతి ఆడబిడ్డకి ఇచ్చిన మాట నెరవేర్చాలని, ప్రతి రైతన్నకి భరోసా ఉండి రైతును రాజు చేయాలని, ప్రతి నిరుద్యోగ తమ్ముడికి అండగా ఉండి ఒక ఉద్యోగమో ఒక భృతో కల్పించాలని, ప్రతి గిరిజన, దళిత, మైనారిటీ, ముస్లిం సోదరుడికి, బీసీలకి అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అప్పుల రాష్ట్రం ఉన్న తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిజం, ఏదైతే ఈనాడు ప్రతిపక్షం చెప్తుందో ఎన్నికల ముందు మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు అనే మాట అంతా నిజం కాదు, కానీ కొద్దిగా నిజమన్నమాట నిజం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టి ధనిక తెలంగాణ రాష్ట్రం అని ఆనాడు చెబితే నిజమని నమ్మిన మేము తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఏదైతే ఆ లంకె బిందెల్లో ఏయో నిధులున్నాయనుకున్నాం, ఆ లంకె బిందుల్లో నిధులు కాదు కదా, చివరికి మంచినీరు కూడా ఇవ్వలేని ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఈనాడు ఆ జరిగిన అక్రమాలన్నిటినీ సక్రమార్గంలో పెడుతూ చేసిన అప్పులను తీరుస్తూ చేసిన వాగ్దానాలు వీలైనన్ని నెరవేర్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ పేదోడు ప్రభుత్వం ఏదైతే పేదల కోసము ఈ రోజు పనిచేస్తుందో, ఈ పేదోళ్ల ప్రభుత్వాన్ని నిత్యము లేనిపోని అపనిందలు మోపుతూ, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేసి మళ్ళీ పగట కలలకు అంటున్నారు వచ్చేది మళ్ళీ మా రాజ్యమే అని. ఏమి మంచి చేశావని మళ్ళీ నీ రాజ్యం ఈ రాష్ట్రంలో వస్తుంది అని ఈ వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, చిత్తశుద్ధితో ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఇళ్లు కట్టిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ఇందాక ఇందిరమ్మ ఇళ్లే ఈనాడు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నాయి. ఒక రామచంద్రపురం గ్రామంలో కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లు కనిపిస్తాయి. అదే పద్ధతిలో ఇప్పుడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ రాబోయే 4 సంవత్సరాలలో చిత్తశుద్ధితో 20 లక్షల ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద ఎట్లా నిర్లక్ష్యంగా ప్రవర్తించిందో మనకు తెలియంది కాదు. ఈ రాబోయే సంవత్సరంన్నరలో సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.